94 ప్లస్ 34 128 16 పెండింగ్ సార్ టీడీపీ. వంశీ గారు. రాజుగారు, అంటే తెలుగుదేశం పార్టీ ఇంకా 16 మంది శాసనసభ్యులని 17 మంది పార్లమెంట్ సభ్యులని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీ ఈ రోజు ప్రకటించినటువంటి 34 స్థానాలతో వారు వేగంగా దూసుకు వెళ్లేటువంటి పరిస్థితిని కనిపిస్తా ఉంది. 18వ తారీఖు ఏదైతే మిగిలినటువంటి 16 మంది ఎమ్మెల్యేలని 17 మంది ఎంపీ అభ్యర్థులను కూడా 18వ తారీఖు లేదా 19వ తారీఖు ప్రకటించడానికి ఆల్మోస్ట్ కసరత్తు కూడా కంప్లీట్ అయింది అని చెప్పని మనకు అందుతున్నటువంటి సమాచారం. దీనికి అనుగుణంగానే వాళ్ళ ప్రణాళికలు కూడా ఉన్నాయి. ఇక జనసేన పార్టీకి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అని చెప్పని ప్రకటించారు. అదేవిధంగా కందులు దుర్గేష్ మనం నిన్నగాక మొన్న తన నిడదవోలు నుంచి ప్రకటిస్తున్నారని చెప్పని ప్రకటన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇతర ఎవరైతే నర్సాపురం నుంచి నాయకర్ పోటీ చేస్తాడని చెప్పని, తాడేపల్లిగూడ నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తాడని, ఇట్లా కొంతమంది అభ్యర్థుల ఇంటర్నల్ గా వాళ్ళకి సంబంధించి మీటింగ్ పెట్టి వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పివేయటం. అంటే జనసేన పార్టీ కూడా ఇంకా 5 స్థానాల విషయంలో మాత్రమే కన్ఫ్యూజన్ నడుస్తుంది. మిగిలినటువంటి స్థానాల విషయంలో ఆల్మోస్ట్ క్లియరెన్స్ అయిపోయింది. వాళ్ళందరికీ కూడా చెప్పేయటం కూడా జరిగిపోయింది. ఇక ఇప్పుడు మనం చూడాల్సినటువంటిది ఏంటంటే, అంటే అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, పార్టీల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి, కార్యకర్తల్లో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటిది మనం గమనిస్తే గనక తెలుగుదేశం పార్టీ ప్రకటించినటువంటి అభ్యర్థులలో ఆల్మోస్ట్ ఇందులో 34 అందరూ కొంత ఊహించినటువంటివే. అంటే సామాజిక సమీకరణాల సమతౌల్యంతో అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థుల యొక్క బలగాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎంపిక జరిగింది అని భావించాలి. అయితే అదేవిధంగా ఈ జరిగినటువంటి ఎంపికలో కూడా అక్కడ తెలుగుదేశం జనసేన పార్టీకి అనుసంధానంగా ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి విధానంతో కూడా ఈ ఎంపికల్ని పూర్తి చేశారు అని భావించాల్సి ఉంటుంది. ఇది ఒక అంశం. ఇక సెకండ్ మనం చూస్తే ఇక రాజకీయంగా చూసినప్పుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల కంటే కూడా ఇప్పుడు ప్రకటించినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కొంత అంటే రాజకీయంగా బలంగా ఉన్నారు అనే దానికంటే కూడా వాళ్ళు రాజకీయ అనుభవం కానీ లేదా కొత్త నూతన నాయకత్వంతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు కానీ అలాంటి ఒక స్పీడ్ ఉన్నటువంటి నాయకులుగా భావించేటువంటి పరిస్థితి ప్రజల్లో కనపడుతూ ఉంది. సరే, ప్రభుత్వ వ్యతిరేకత భావన ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే వచ్చినటువంటి నాయకులకి తొందరగా ఆదరణ లభిస్తుంది, తొందరగా వారిని రిసీవ్ చేసుకుంటారు. అటువంటి ఒక ఇండికేషన్ వారి వైపు కనిపిస్తున్నట్లుగా చూడాలి. సరే, ఇక రాజకీయంగా 2 అంశాలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇటు కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్నటువంటి ఈ రాజకీయ యుద్ధంలో అభ్యర్థుల ప్రకటన అంటే ఆల్మోస్ట్ ఒక కంక్లూజన్ వచ్చింది. అందులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు సంబంధించి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీ ప్రకటించిన వరకు క్లియర్ గా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రకటించినటువంటి అభ్యర్థుల విషయంలో కూడా ఒక కన్ఫ్యూజన్ రావటం, వారు గందరగోళం అవటం, మరలా మార్చడం, మరలా వెనక్కి తీసుకోవటం, మరలా ముందుకు తీసుకెళ్లటం, ఇట్లాంటి ఉండటంతో ఈ అభ్యర్థులను ఎంపిక చేయడంలో చంద్రబాబు నాయుడు గారి సమర్థత, రాజకీయ చాతుర్యం పర్ఫెక్ట్ గా ఉంది అనేటువంటి భావన ప్రజల్లో చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి ప్రతిదీ వివాదం కావటంతో ట్రాన్స్ఫర్లల్లే బదిలీలు జరిగినట్లుగా జరుగుతుండటంతో ప్రజల్లో ఇదేంటి, ఈయనకి రాజకీయ అనుభవం లేకపోవటం వల్ల ఇలా జరుగుతుంది, ముందుగానే మాట్లాడి చేయాలి కదా, ఇలాంటివి చేయటం వలన రాజకీయంగా ఆయనకు నష్టం కదా, అంటే న్యూట్రల్ గా ఉండేటువంటి ప్రజలు మాట్లాడుకునేటువంటి మాటలు అవి. ఇది అనుభవం లేకపోవటం వల్ల జరుగుతుంది కదా అనేటువంటిది జరుగుతున్నటువంటి ఒక చర్చ. సరే, ఈ చర్చలో తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఒక పాజిటివ్ గా ఒక వైబ్రేషన్ వచ్చింది. సరే, ఇది ఒక అంశం. రెండోది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి వారు ఇంతవరకు లిస్టుకు సంబంధించినటువంటి ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తానే ఉంది. వారు 10 ఎమ్మెల్యే స్థానాలు, 6 ఎంపీ స్థానాల విషయంలో ఈ స్థానం అని, ఆ స్థానం అని, లేదా అటు ఇటని అని చెప్పని ఒక కన్ఫ్యూజన్ నడుస్తుంది.
ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర శాఖ లిస్ట్ ఇచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర కమిటీ వాళ్ళు అక్కడి నుంచి దీన్ని పూర్తిగా గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్ చేస్తున్నారు. ఏ అభ్యర్థి అయితే గెలుస్తాడు, ఏ అభ్యర్థి అయితే సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయి, ఏ అభ్యర్థి అయితే వారు అక్కడ ప్రజల్లో వాళ్ళకి బలం ఉంది అక్కడ అనేటువంటి దాన్ని బాగా పర్టికులర్ గా వాళ్ళు స్టడీ చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ సీట్లు తీసుకొని గెలవకపోతే అది నష్టం జరిగిద్ది. కావున ఖచ్చితంగా గెలవాలి అని అంటే ఎంపిక విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకూడదు. కాంప్రమైజ్ కాకుండా దాన్ని సీట్లని ఎంపిక చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గానే టాస్క్ టేకప్ చేసింది. అందుకనే ఎవరు ఏ అభ్యర్థి అనేటువంటిది ఇంతవరకు బీజేపీకి సంబంధించినటువంటి దాంట్లో క్లారిటీ రావట్లేదు. కాకపోతే అనకాపల్లి లాంటి సీటు విషయంలో అది బీజేపీకి ఇస్తారు అని భావించారు లిస్ట్ లో. కానీ అనకాపల్లి ఎంపీ సీటు విషయంలో అది తెలుగుదేశం మాకు కావాలని పట్టుబట్టడంతో అక్కడ అనకాపల్లి సీఎం రమేష్ గారు అనుకున్నారు. అక్కడ అనకాపల్లి సీటుని తెలుగుదేశం పార్టీ తీసుకోవడంతో హిందూపురం సీటుని బీజేపీకి ఇవ్వాలి అనేటువంటిది ఇంకొక చర్చ జరిగింది అనేటువంటిది అందుతున్న సమాచారం. సరే అక్కడ హిందూపురం ఇస్తే సత్యకుమార్కి ఇస్తారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఇచ్చినట్లయితే మరి అక్కడ బరాజిలీపా లేకపోతే ఎక్స్ ఆర్ వైజెడ్ ఎవరో ఒకరికి మళ్ళీ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. సరే ఇట్లాంటి సమీకరణాలు ఇట్లాంటివి కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి ఇంటర్నల్ గా. కొన్ని కాన్స్టిట్యూన్సీస్ విషయంలో కూడా కొంత చేంజెస్ జరుగుతున్నాయి. ఇది జరుగుతున్నటువంటి సమతౌల్యం అంటామా లేకపోతే వాళ్ళ ఆలోచనలు అంటామా, కొంత మార్పులు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు అభ్యర్థులు ఎవరైతే ప్రకటించారో వారందరూ స్పీడ్ గా వెళ్తున్నారు. అభ్యర్థులకు సంబంధించి ఇటు వైసీపీ వేగం పెంచుతా ఉంది, ఇటు తెలుగుదేశం వేగం పెంచుతా ఉంది, జనసేన వేగం పెంచుతా ఉంది. ఇక బీజేపీ కూడా రేపు 17వ తారీఖు సభతో పూర్తి స్థాయిలో ఇక యుద్ధానికి వెళ్ళే పరిస్థితి. కానీ రేపు నోట్ షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల షెడ్యూల్ ని రేపు అందరూ చెప్తున్నటువంటి అంశం ఢిల్లీ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం కూడా రేపు రావచ్చని. కానీ ఢిల్లీ నుంచి వచ్చేటువంటి మనం గమనిస్తే షెడ్యూల్ వచ్చిన వెంటనే పూర్తిగా అసలు ఎన్నికల యుద్ధంలోకి వెళ్ళిపోయినట్టుగా భావించాలి రాజు గారు. ఎందుకంటే షెడ్యూల్ రానంత వరకు ఒక రకంగా ఉంటుంది. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చిన నిమిషంలో మొత్తం ఇక చెక్ పోస్టులు పెడతారు, పోలీసులు హడావుడి ఉంటుంది, మాక్ డ్రిల్స్ ఉంటాయి, అట్లాగే అధికార యంత్రాంగం పూర్తిగా డిఫరెంట్ గా యాక్టివ్ అవుతారు. ప్రభుత్వం రోల్ తగ్గిపోతుంది, ప్రభుత్వం అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోతుంది, ప్రభుత్వం ప్రభావం తగ్గుతుంది. దీంతో ఒక్కసారిగా చేంజెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఇక కొద్ది గంటలలో ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇక కొద్ది గంటల్లోనే పూర్తిగా ఎన్నికల యుద్ధంలోకి, ఎన్నికల సంగ్రామంలోకి రాజకీయ పార్టీలు వెళ్ళిపోతాయి. అట్లాగే ప్రజలు కూడా దాని వైపు పూర్తిగా టర్న్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది రాజు గారు.